నమస్కారం అండి. మా ఊరి పేరు వచ్చి జగన్నాథపురం, గోపాలపురం మండలం సంబంధించిన జగన్నాథపురం అండి. నా పేరు చిన్నారావు. నేను ఫీల్డ్ అసిస్టెంట్గా ఈ జగన్నాథపురంలో పనిచేస్తున్నాను. ప్రస్తుతానికి ఈ వేసవికాలంలో ఉపాధి హామీ శ్రామికులు ఇంచుమించు ఒక 4 చోట్ల చేస్తున్నారు. ఆ 4 చోట్ల వర్క్ చేస్తున్నారు కాబట్టి దానికి సంబంధించినటువంటి వేసేకర్స్ ఈ వడగాల్పుల్లోనూ ఈ ఎండగాల్పుల్లోనూ ఇబ్బంది పడుతున్న సమయంలో మరి గవర్నమెంట్ వారు చక్కని అవకాశాలు మాకు ఇచ్చారు. ఏ విధంగా అంటే ప్రతి ఒక్కరికి శ్రద్ధగా మీ యొక్క శ్రామికులను చూసుకోవాలి. అంతేకాకుండా ఈ ఎండకి విపరీతమైన ఎండ ఉష్ణోగ్రత ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళని త్వరగా ఇంటి దగ్గర నుంచి పని ప్రదేశం తీసుకొచ్చి మళ్ళీ త్వరగా 5:30 కల్లా ఫీల్డ్లో ఉంటే మళ్ళీ 9:30 కల్లా ఎడగాల్పు కానీ ఎండ అని తగలకుండా వాళ్ళకి శ్రామికులకి మంచిగా చూసుకునేలాగా చూడండి అని మా యొక్క ప్రభుత్వం వారు మరి ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం మేము పాటిస్తున్నామండి. అదే కాకుండా ఈ యొక్క శ్రామికులు కూడా ఈ ఉపాధి హామీకి వర్క్ దగ్గరికి వచ్చి ఆ ఫొటోస్ కొంచెం ఒక్కోసారి ఇబ్బంది పడుతుందండి అని చెప్తున్నారు. అయినా మరి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం మనం చేసుకోకపోతే కుదరదని చెప్పాము. ప్రస్తుతానికి ఈ విధంగా ఈ యొక్క గ్రామంలో చేస్తున్నారు. మధ్యాహ్నం కూడా పోయిన వారం దాకా చేశారండి. ఈ మధ్యాహ్నం వడగాల్పులు అలాగే ఉష్ణోగ్రత ఎక్కువ ఉంది కాబట్టి మా ఉపాధి శ్రామికులు కూడా త్వరగా అక్కడికి వచ్చేలాగా చూసుకోండి. మార్నింగే మార్చండి వర్క్, మధ్యాహ్నం వద్దని పైన ఉన్నటువంటి ఏపీఓ గారు, టెక్నిక్ అసిస్టెంట్ గారు, అలాగే అక్కడ ఉన్నటువంటి ఎంపీడీఓ గారు, సెక్రటరీ గారు మాకు తెలియపరిచిన రీతిగా మేము పని అనేది ఇలాగ చేస్తున్నాం సార్. పోతే మెడికల్ కిట్ పెట్టారా? ఎవరికైనా దెబ్బ తగిలితే మెడికల్ కిట్ ఇప్పుడే నర్స్ గారు వచ్చి అందజేసి ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఇస్తున్నారా? మరి వాళ్ళు ఎలాంటి ఇబ్బంది పడకూడదు. 2 తర్వాత మంచినీళ్ళు ఉన్నాయా? మంచినీళ్ళు 2 నేడంటే ఇంకా మీకు నెక్స్ట్ ఇప్పుడు ఈ వారమే మేము మార్చాం సార్. ఇప్పుడు ఆల్రెడీ మిగతా చోట దగ్గర అయితే వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఓకేనా? మన ఉపాధి శ్రామికులు అడిగింది సార్.